గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించాలి. రంజాన్ సందర్భంగా దైవాన్ని ప్రార్థించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ సర్కార్ను కూల్చాల్సిన అవసరం మాకు లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటాడతామన్న కేటీఆర్. ప్రజలకు అర్థమవుతున్న కాంగ్రెస్ మోసాలు, మెదక్లో ఎగిరేది గులాబీ జెండేనన్న హరీష్ రావు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల రేవంత్. బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేరని గోనె సంచులు. కాంటాలు కావు, మిల్లుల కేటాయింపులు చేయని అధికారులు. ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటన్స్ పై చేయి. రాజస్థాన్ రాయల్స్ కు తొలి ఓటమి. తెలంగాణలో మరో 5 రోజులు వడగళ్ల వానలు. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఇక అప్డేట్ చూస్తే పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లిం సహోదరులకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ నూతన రాష్ట్రాన్ని సర్వమతాల సమాహారంగా గంగా జమున తహజీబ్కు ఆలవాలంగా నెలకొల్పామన్నారు కేసీఆర్. తమ 10 ఏళ్ల పాలనలో లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని కేసీఆర్ తెలిపారు. అదే సంప్రదాయం కొనసాగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని కేసీఆర్ ప్రార్థించారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ముస్లింలు భారీ ఎత్తున నమాజు చేయనుండడంతో ఆయా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ఇవాళ ముస్లింలకు రంజాన్ పండుగ. దీంతో హైదరాబాద్ నగరంలోని మసీదులలో భారీ ఎత్తున వారు అల్లాహకు నమాజు చేయనున్న సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల ఆంక్షలు విధించారు. మీరాలం ట్యాంక్, ఈద్గా, మాసాబ్ ట్యాంక్, హకీం గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ఉదయం 8 నుంచి 11:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ సమయంలో ఆయా ప్రాంతాల గుండా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. వాహనదారులు డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసరమైతే 9010203626 ట్రాఫిక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు. మీరాలం ఈద్గాకు నమాజ్ కోసం వచ్చేవారి వాహనాలను పురాణాపూల్, కామటిపుర, కిషన్ బాగ్, బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి అనుమతిస్తారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు జనరల్ వెహికల్స్ ను బహదూర్పుర ఎక్స్ రోడ్స్ నుంచి ఈద్గా వైపు అనుమతించరు. బహదూర్పుర క్రాస్ రోడ్ వద్ద కిషన్ బాగ్, కామటిపుర వైపు డైవర్ట్ చేస్తారు. అటు శివరాంపల్లి, దనమ్మ హట్స్ నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను దనమ్మ హట్స్ చౌరస్తా నుంచి శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట వైపు డైవర్ట్ చేస్తారు. ఇటుగా వచ్చే వాహనాలను మోడ్రన్ సామిల్ పార్కింగ్ పక్కన, ఈద్గా మైదాన్ కు ఎదురుగా మెయిన్ రోడ్డుపై మీరారం ఫిల్టర్ బెడ్, దాని పక్కన ఖాళీ స్థలంలో ఎదురుగా ఉన్న సూఫీ కార్స్, యాదవ్ పార్కింగ్ లో నిలుపుకోవాల్సి ఉంటుంది. కాలాపత్తర్ వైపు నుంచి ఈద్గాకు వెళ్లే వాహనాలు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
పిఎస్ నుంచి మోజే కాలనీ, బహదూర్పుర, శంషేర్గంజ్, ఎన్కే కుట్ట వైపు టర్న్ తీసుకోవాలి. పురాణాపూల్ నుంచి బహదూర్పుర వైపు వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను పురాణాపూల్ దర్వాజా నుంచి జియాగూడ, సిటీ కాలేజ్ వైపు డైవర్ట్ చేస్తారు. శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్ దేవుపల్లి నుంచి బహదూర్పుర వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఆయా రూట్లలోకి డైవర్ట్ చేస్తారు. హకీం గ్రౌండ్, మాసాబ్ ట్యాంక్ వద్ద నమాజ్ జరగనుండటంతో మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కింద నుంచి వాహనాలను అనుమతించరు. మెహదీపట్నం, లకడీకపూల్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఫ్లైఓవర్ పైనుంచి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మెహదీపట్నం నుంచి రోడ్ నెంబర్ 1 బంజారాహిల్స్ కు వచ్చే వాహనాలను మాసాబ్ ట్యాంక్ మీదుగా అనుమతించరు. ఇవి మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా అయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, తాజకృష్ణ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది. అలాగే లకడీకపూల్ నుంచి మాసాబ్ ట్యాంక్ మీదుగా రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 12 జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను అయోధ్య జంక్షన్ వద్ద ఖైరతాబాద్ వైపు డైవర్ట్ చేస్తారు. పంజాగుట్ట, జీవే కెమాల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మాసాబ్ ట్యాంక్ వైపు వాహనాల రాకకు అనుమతి లేదు. అటుగా వెళ్లే వాహనాలను తాజకృష్ణ మీదుగా ఖైరతాబాద్ వైపు మళ్లిస్తారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతుంది. దీనిలో భాగంగా కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గైని నివేదితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య మృతితో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. పంతొమ్మిది 1984లో హైదరాబాద్ లో జన్మించిన నివేదిత సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుకున్నారు. ఎస్ఆర్ నగర్ లోని గౌతమి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్, జేఎన్టీయు పరిధిలోని భోజిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. నివేదితకు చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. ముఖ్యంగా సాయన్న ఎక్కడికి వెళ్లినా నివేదిత వెంట కనిపించేవారు. అలా బీఆర్ఎస్ శ్రేణులందరితోనూ ఆమెకు మంచి పరిచయాలున్నాయి. అందరినీ అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ గులాబీ శ్రేణులందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. సాయన్న చివరి రోజుల్లో నివేదిత ఆయన వెంటే ఉండి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో సాయన్న కుటుంబం నుంచే తన సోదరి లాస్య నందితను గెలిపించుకోవడంలోనూ నివేదిత ముఖ్య పాత్ర పోషించారు. లాస్య నందితకు కీలకమైన సూచనలు, సలహాలు ఇస్తూ పెద్ద దిక్కుగా నిలిచారు. అయితే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేసీఆర్ నివేదితకు టికెట్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా తయారయ్యాయా? ఎంపీ సీట్ల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ నానా తంటాలు పడుతున్నారా? కొడంగల్లో రేవంత్ భావోద్వేగ ప్రసంగం వెనక ఆంతర్యమేంటి? అన్ని పార్లమెంట్ సమీక్షలు తన నివాసంలో చేసిన రేవంత్ భువనగిరి లోక్సభ మీటింగ్ మాత్రం కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించడం దేనికి సంకేతం? ఎన్నికల సర్వేలు ముఖ్యమంత్రి రేవంత్ని కలవరపెడుతున్నాయా? పార్లమెంట్ ఎన్నికల వేళ రేవంత్ వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారిందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పార్లమెంటు ఎన్నికల సర్వేలు సీఎం రేవంత్ ని టెన్షన్ పెడుతున్నాయి. పైకి 14 సీట్లు గెలుస్తామన్నా లోపల రేవంత్ కి జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయా? పరిణామాలు అవుననే అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి హోప్స్ ఉన్న తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి కనిపించడం లేదు. అందుకు తాజాగా వస్తున్న సర్వేలే కారణం.
ఇప్పుడు ఇదే సర్వేలు సీఎం రేవంత్ ని కలవరపెడుతున్నాయి. అందులో భాగంగానే కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ మాటల వెనుక ఆంతర్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చెల్లా వంశీ చంద్రెడ్డి బరిలో నిలిచారు. వంశీ అధిష్టానం మనిషి, పార్టీలో మంచి గ్రిప్ ఉంది. పైగా సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ. ఈ సీటు ఓడిపోతే రేవంత్ కి కష్టాలు స్టార్ట్ అయినట్లే. కొడంగల్లో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజారిటీ వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు రిజల్ట్ డైలమాలో పడొచ్చు. అదే వ్యూహంలో భాగమేమో కానీ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో సీఎం రేవంత్ ప్రొవకేటివ్ స్పీచ్ ఇచ్చాయంటున్నారు విశ్లేషకులు. బీజేపీ బీఆర్ఎస్ కలిపి టార్గెట్ చేయడంలో ఉద్దేశం కూడా అదే అంటున్నారు. మరోవైపు ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడంలో కూడా పార్లమెంటు ఎన్నికల వ్యూహంలో భాగమే అన్న టాక్ ఉంది. పార్లమెంటు ఎన్నికల రివ్యూలు అన్ని తన నివాసమే వేదికగా నిర్వహించిన రేవంత్ రెడ్డి భువనగిరి లోక్సభ ఎన్నికల సమీక్ష సమావేశం మాత్రం పార్లమెంటు ఇన్ఛార్జ్ అయిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో భాగమే అంటున్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తన స్నేహితుడు చామల గెలుపు కోసమే సీఎం రేవంత్ ఒక స్టెప్ దిగాడని టాక్ లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయి పరిస్థితులు సీఎం రేవంత్ ని కలవరపెడుతున్నాయట. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు పార్లమెంటు ఎన్నికల నాటికి లేకపోవడం, పంటలు ఎండిపోవడం, కరెంటు కోతలు, దేనికి తోడు రైతు బంధు రుణమాఫీపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కాంగ్రెస్ పార్టీకి ఫలితాల్లో ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోతే సీఎం రేవంత్ కి నష్టం చేకూర్చే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారంటున్నారు హస్తం పార్టీ నేతలు. కొడంగల్లో కేడర్ కి రెచ్చగొట్టే ప్రసంగాలిచ్చిన కాంగ్రెస్ లో రేవంత్ ని రాజగోపాల్ రెడ్డి అన్న మాటలు మరెవరూ అనకపోయినా భువనగిరి అభ్యర్థి గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడంలో ఆంతర్యం కూడా అదే అంటున్నారు. చూడాలి, రేవంత్ తన మాట నెగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. కాంగ్రెస్ పాలనలో రైతులకు దుఃఖం, దళారికి రొక్కంగా పరిస్థితులు మారాయి. సర్కార్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోలు మాత్రం జరగడం లేదు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటూ రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారు వ్యాపారులు. కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు ఉన్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సర్కార్ నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. వడ్లను ఎండిపోసి, కుప్పపోసి కాపలా ఉంటూ అదనపు భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై స్పందన లేకపోవడంతో విసిగి వేసారి దళారులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు క్వింటాలకు 200 ధర తగ్గించి ఇచ్చి రైతులను దగా చేస్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలుపై 500 బోనస్ ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ సంగతి దేవుడెరుగు, కనీసం ధాన్యం కొనుగోళ్లను సరిగా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పోటీపడి మరీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంటా మాత్రమే పెట్టి ఫోటోలు దిగి ఉన్నతాధికారులకు పంపించారు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు ఇంతవరకు చేరలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రంలోని సిబ్బందిని అడిగితే బస్తా సంచులు వచ్చినప్పుడు కొనుగోళ్ల ప్రక్రియ మొదలు పెడతామని అంటున్నారు. యాసంగి వరి కోతలు మొదలై ఇప్పటికే 10 రోజులు దాటింది. వారం రోజుల్లో కోతలు పూర్తి కానున్నాయి. అప్పటికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఓవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల హెచ్చరికలు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు రైతుల ధాన్యం కుప్పలతో పడిగాపులు పడుతున్నారు. ప్రతిరోజు వడ్లను ఎండిపోసి కుప్పపోస్తున్నారు. దీంతో కూలీల భారం రైతులపై పడుతోంది. ధాన్యం కుప్పలు తెచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు మాత్రం కావడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ఐకేపీ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. దీంతో రైతులే సర్ది కట్టుకొని కాపలా ఉంటున్నారు.
దీంతో ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు 2,203, సాధారణ రకం క్వింటాకు 2,183 రూపాయలుగా కనీస మద్దతు ధర కల్పించింది. కొనుగోళ్ల కోసం వేచి ఉండి విసిగి వేసారిన రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు క్వింటాకు 200 ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. పైగా కళ్ళాల్లోనే తాలు పట్టి తెస్తేనే కొంటామని వ్యాపారులు మెలికి పెడుతున్నారు. మొత్తం వడ్లను తూర్పారా పట్టడం అంటే కూలీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, ఇంత చేసినా పండిన పంటకు కనీస మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర కాకుండా 1,500 రూపాయలకే దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారంటూ మార్కెట్ కార్యదర్శి ఛాంబర్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. తమ పంటకు మద్దతు ధర కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి రైతులకు మద్దతుగా మార్కెట్ యార్డ్ను సందర్శించారు. దళారుల చేతివాటాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి మార్కెట్లోనే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. మరోవైపు అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ మార్కెట్ యార్డ్ను సందర్శించి రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. దళారులు లేకుండా చేసి మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 9 గంటల వరకు వీళ్ళు చేస్తా ఉంటున్నారు. సెలవు లేదు. మార్కెట్ లో వడ్లు తీసుకొని వస్తే ఇక్కడ మొత్తం కూడా మార్కెట్ లో దోపిడీ జరుగుతా ఉన్నది. 2,200 గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పి గిట్టుబాటు ధరని పెట్టినరో ఆ గిట్టుబాటు ధరలో దరిదాపుగా 60% కూడా ఇయ్యాల. ఇగో ఈ సోదరి 1,530 రూపాయలు, 1,530 రూపాయలు, 1,570 రూపాయలు, 1,600 రూపాయలు ఇవాళ క్వింటాల్కి తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మోసం చేసిండ్రు. వాళ్ళందరూ కూడా ఇవాళ రేట్లు వాళ్ళు ఇక్కడ వేసినట్టయితే చాలా బాధాకరం. ఈ సంవత్సరం చీడ పీడలతో ఇవాళ నీళ్లు కూడా సరిగ్గా అందక కొద్దిగా తాలు కూడా ఎక్కువ వచ్చి మొత్తం కూడా గట్టి గింజ కూడా లేని పరిస్థితుల్లో బోనస్ ప్రకటించింది గతంలో ప్రభుత్వం. ఇవాళ ఆ బోనస్ ఇవ్వడం కాకుండా కనీసం 2,200 రేట్లు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా దురదృష్టకరం. ముద్దటుండుంటే 12 గంటలకి ఇవ్వాలి. ఇక్కడ కూడా బీట్ స్టార్ట్ కావాలి. 12 గంటలు కాదు, 5 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల తర్వాత ఎట్లయినా రైతులు ఎంతకో కొంతకో ఇచ్చిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి రేట్లు కూడా 1,530 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళని దోచుకోవడమే. ఇక్కడున్న అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇక్కడున్న మిల్లర్లు ఎవరైతే వాళ్ళందరూ ట్రేడర్స్ కు దోపిడీకి ఇక్కడున్న రైతులందరూ గురవుతున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలా. మొదటిసారి కాబట్టి వాళ్ళందరికీ విజ్ఞాపన చేసినాం, విన్నవించుకున్నాం. రేపటి పొద్దున వరకు రేపు మళ్ళా ఇప్పటికే 3 రోజుల నుంచి సరిగ్గా ఇక్కడ ఏమి చేయట్లేదు. వాళ్ళు ఇవాళ వస్తే కూడా 5 గంటల తర్వాత మొదలు పెట్టిండ్రు. ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడే మాట్లాడితే కలెక్టర్ వచ్చి చూసినట్టు చూసిపోయిండు, అడిషనల్ కలెక్టర్ చూసిపోయిండ్రు. ఇక్కడున్న అధికారులు అన్నిటికీ మే అంటున్నారు. వాళ్ళందరూ కూడా మేమందరం కూడా విజ్ఞాపన చేస్తున్నాం. వీళ్ళందరూ రైతుల తరఫున 6 కాలం కష్టపడి ఇవాళ ఇక్కడ తీసుకొస్తే 2,200 రాన్ని 2,700 ఇవ్వాల్సింది పోయి 1,500 ఇవ్వడం దుర్మార్గం. ఖచ్చితంగా రైతులకు ఇవాళ అన్యాయం జరగకూడదు. రేపు పొద్దున వాళ్ళతో ఇప్పుడే అందరి ముందు మాట్లాడితే రేపు సెలవు అయినా కూడా రేపు సెలవు తీసుకోకుండా 9 గంటలకే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మొత్తం మొదలు పెడతామని చెప్పిండ్రు. ఇవాళ ఇచ్చిన రేట్లు మాకు అవసరం లేదు. మళ్ళా కూడా రేట్లు వీటన్నిటికి మళ్ళా పెట్టాలి, కొత్తగా పెట్టాలి. 2,200కు తక్కువ ఇవ్వకూడదు. 2,200కు తక్కువ ఇవ్వకుండా వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. రేపు పొద్దున చేస్తామని చెప్తున్నారు. రేపు పొద్దున 9 గంటలకు మొదలు పెట్టి మళ్ళా వీళ్ళందరినీ చేయపోయినట్లయితే నేను కూడా రేపు 10 గంటలకు వచ్చి ఇక్కడనే వాళ్ళు రేట్ ఇచ్చేదాకా కూడా కూర్చుంటానని చెప్తున్నా. కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో అధికారులు పట్టించుకోకుండా సన్లాంటి మంచినీళ్ళు చేయట్లే, కూర్చుంటేందుకు పేసి చేయట్లే, 12 గంటల దాన్ని 5 గంటల దాకా సప్పుడు చేయట్లే. ఇలా టార్పాన్లు ఇవ్వాలంటే టార్పాన్లను దాచుకొని పెట్టుకొని కనీసం ఇవ్వట్లే. వెంటనే టార్పాన్ నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలి. కూర్చుంటేందుకు ఎక్కడైతే వాటి ఉన్నాయో వాళ్ళందరినీ ఏర్పాటు చేయాలి. రేటు మాత్రం ఖచ్చితంగా 2,200కు ఒక్క పైసా తక్కువైనా కూడా ఊరుకునే లేదు.
రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇంకో 2 సెంటర్లు పెట్టాలని కూడా కలెక్టర్ని ఇలా అడిషనల్ కలెక్టర్ కూడా కోరినాం. ఎక్కడైతే మనం కూడా రేట్ వచ్చిన దగ్గర ఖచ్చితంగా ఇక్కడ చేసుకుందాం. దోపిడీ ఇక్కడ కాకుండా కూడా ఖచ్చితంగా చూద్దామని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ You build an updates, keep watching T News.